అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక వాగ్దానంతో వచ్చారు. బిడ్డ, నీతో ఒక రహస్యం చెప్పాలి. ఖచ్చితంగా ఒంటరిగా విను. ఎవరితో చెప్పకుండా విను. నీ దశ తిరిగే ఒక రహస్యం చెప్పబోతున్నానమ్మా. ఖచ్చితంగా నువ్వు విని తీరాలి అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, అమ్మవారు ఆ వాక్కులో ఏం చెప్పబోతున్నారు, ఎందుకు రహస్యంగా వినమంటున్నారు అని అమ్మ వాక్కు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఏం చేయాలో తోచక ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకుని తృప్తి చెందకుండా, ఎక్కడైనా ఒక మంచి జాతకం అనేది చెప్పించుకోవాలి, మంచి జ్యోతిష్యుడు ఉంటే బాగున్ను అని అనుకునే వాళ్ళకి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా ఈయన కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారు. మీ జీవితంలో జాతకాల్లో ఇబ్బందున్న, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ ఇస్తారు. చాలామంది విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నా కానీ, అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా గురువుగారు మంచి సొల్యూషన్ అనేది ఇస్తారు. జాతకంలో దోషాలున్నా, ఏదో మాకు చెడు ఆవహించి మాకింట్లో ఎప్పుడు కలహాలు ఉన్నాయనుకున్నా కూడా మంచి పరిహారాల ద్వారా, పూజల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీ వరకు తెలియజేస్తున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నానండి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక కాల్ చేయండి, మీ ప్రాబ్లం తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96360644. ఈ నంబర్కి కాల్ చేయండి, మీ సమస్యలను తొలగించుకోండి. ఇక ఈరోజు మన వారాహి అమ్మవారి వాక్కు, నీతో రహస్యం చెప్పాలి అని చెప్పాను కదమ్మా. ఖచ్చితంగా ఒంటరిగా విను, ఎవరితో చెప్పకుండా విను. నీ దశ తిరిగే ఒక విషయం చెబుతాను. బిడ్డ, ఏ దిక్కు తోచకుండా తిరిగి ఉన్నావు కదా, మోసాలు నిన్ను వెంబడించాయి. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విరిగిపోయి, ఇలా నన్ను చుట్టుముట్టిన ఈ చుక్కుల నుండి కాపాడటానికి నా తల్లి వస్తుందా రాదా, నేను నమ్ముకున్న వారాహ్యమ్మ వస్తుందా రాదా అని ఎంతో ఆర్తాందంగా నన్ను ప్రార్థించావు. అది కాకుండా ఇక మీద నా జీవితంలో చిక్కులు, కష్టాలు రాకుండా ఉంటాయా, అవన్నిటినీ నేను దాటుకొని ఎలా జీవించాలి, ఇంకా వస్తూనే ఉంటాయా, ఎలా తట్టుకోవాలి అని ఇలా రకరకాల మనస్తత్వంతో, రకరకాల ఆలోచనతో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు, భయపడిపోతూ ఉన్నావు. భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెబుతాను, విను. ఆ రహస్యాన్ని నీ కోసమే ఈ తల్లి పండించాను అని తెలుసుకో. నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా నువ్వు అనుసరించు. ఎవరి దగ్గర మోసపోవద్దు, అవమానపడద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీకు మంచి సలహాలను, మంచి దారిని చూపించటమే కాకుండా నీ జీవితానికి పట్టిన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని కల్పిస్తాను. నీ కోరికలన్నీ తీరుస్తాను. నువ్వు కోరింది, ఆశపడింది నీ చేతులు పెడతాను. ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి కదా. కానీ ఓటమి, మోసమి నిన్ను వెంబడిస్తూ ఉంది. వాటితో నువ్వు భయపడిపోయి ఉన్నావు. నువ్వు చేసే పని నుంచి వెనుకంజ వేయాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అంటే ఎందుకని, ఈ కష్టాలు తట్టుకోలేను అని, ఈ మోసాలు నేను భరించలేను అని. కానీ వెనుకంజ వేయవద్దు. మార్చుకోవాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం అందుకుంటావు. కష్టం, మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి మంచి కాలం ఆరంభమైనది అని నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఆ కష్టాలను, మోసాలను దాటి వచ్చేసావు అంటే నీకు అదృష్టం ఆరంభమైందనే కదా. ఇవన్నీ దాటి తట్టుకొని నిలబడితేనే జీవితం బిడ్డ. ఆ జీవితంలోకి నువ్వు అడుగుపెట్టేశావు, ఆనందమైన జీవితంలోకి అడుగుపెట్టావు. కష్టాలను, బాధలను, హేళనలు, మోసాలను, అవమానాలను, ఓటమిలను, వీటన్నిటినీ దాటి వచ్చేశావు. ప్రతి ఒక్కరూ వీటిని దాటాల్సిందే, కానీ నువ్వు ఇప్పటికీ దాటేశావు. కష్టం, దుఃఖం మాత్రమే అనుభవించిన నీకు ఇక అదృష్టం అడుగుపెట్టింది. అదృష్టం నీ జీవితంలో తాండవం చేయబోతుంది. నీ జీవితంలో ఇక నుంచి అంతలేని ఆనందం రాబోతుంది. ఒక తోటలో పువ్వులను చూసి సీతాకోకచిలుకలు ఎంత ఆనందపడతాయో నీ జీవితంలో
కలిగే అదృష్టాలను మార్పులను చూసి నువ్వు కూడా అంతలా పులకించిపోతావు. ఆనందం రాబోతుంది అని నీకు ఇప్పుడు చెప్పగానే ఎంతో సంతోషంగా ఉంది కదా మనసు. అవును తల్లి, నీకు ఆ సంతోషాన్ని నిరంతరం చేస్తాను. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావు. కాదు, ఈ వారాహి అమ్మ నీకు అందించబోతున్నాను. నువ్వు గెలవాలంటే ఏం చేయాలో తెలుసుకో. నీ వల్ల ఏమైతే కాదో, ఎవరైతే నీ వల్ల ఏమీ కాదు అని నిన్ను హేళన చేశారో, తక్కువ చేశారో వాళ్ళ ముందే నువ్వు గెలిచి చూపించు. వాళ్ళకి నీ గెలుపుతోనే బుద్ధి చెప్పించు. ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి. ఇతరులు నీ గురించి తెలుసుకునే రోజులు వస్తాయి. నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అందులో గెలుపుని అందించే బాధ్యత నాది. నువ్వు కష్టపడితే చాలు. అందరూ నిన్ను చూసి ముక్కు మీద వేలేసుకునే విధంగా నువ్వు ఎదుగుతావు. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పకపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ నోళ్ళు ఎల్లబెట్టుకుని చూస్తారు. నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండు. ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది కాబట్టే కోపాన్ని అదుపులో ఉంచుకోమంటున్నాను. అందువల్ల కోపాన్ని కొంచెం కంట్రోల్గా పెట్టుకో. ఎవరైనా నిన్ను దూరం పెడితే దూరంగానే ఉండు. నిన్ను దూరం పెట్టిన వాళ్ళకి నువ్వెందుకు దగ్గర అవ్వాలి చెప్పు? వాళ్ళే నిన్ను వెతుక్కుంటే రోజు వస్తుంది. ఆ సందర్భం నేను రప్పిస్తాను కదా. గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోవద్దు బిడ్డ. నిన్ను పొగిడిన వెంటనే నువ్వు ఆనందంలో విహరించవద్దు. నిన్ను హేళన చేశారు, నిన్ను దిగజార్చారు అంటే కుంగిపోవద్దు. అన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉండరు కదా. ఎవరి మనస్తత్వం, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వే నీ మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. అన్ని విషయాలు గుర్తుంచుకో. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే ఎప్పుడు నిన్ను కీతాగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీకైన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అనుకూలమైన సంబంధం వస్తుంది. ఆ సందర్భం అతి త్వరలోనే వస్తుంది. నీకు బాధ అనిపించినా, అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు. పళ్ళు కొరుక్కొని కాస్త ఓపికగా ఉండు. తట్టుకో, ఓర్చుకో. నీ వారాహి అమ్మ నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాను. నువ్వు నీకు కనిపించినంతలో శ్రమించు. ఓటమి వచ్చినా ధైర్యంగా ఎదుర్కో. ఈ అమ్మను తలుచుకొని నువ్వు ఎదుగు. నీ ఎదుగుదల చూసి నీ ముందున్న వాళ్ళందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకోవాలి. ముందు నీ మంచి స్థాయి మారాలి. ఆ మార్పు కోసం నువ్వు శ్రమించాలి, కష్టపడాలి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఓటం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి. గెలిచినప్పుడు అనకవుగా ఉండాలి. నేను చెప్పిన ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకో తల్లి. జీవితంలో బాధ, కష్టాలు అసలు నిలవవు. అవి తాత్కాలికమే. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. ఇక అన్నీ కూడా ఎవ్వరూ నిన్ను తాకలేనంత ఎత్తుకు ఎదుగుతావు. ఎవరైతే నిన్ను విసిరేశారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళే నిన్ను ఏదో ఒక అవకాశం కోసం, అవసరం కోసం నీ కోసం వస్తారు. నీకు ఎవరైతే నచ్చుతారో వారితో సంతోషంగా కాలాన్ని గడుపు. ఎవరు నీకు అనుకూలంగా ఉంటారో వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. ముందు మానసికంగా నువ్వు చాలా బలంగా ఉండాలి. ఎవరి నుంచైతే నువ్వు సంతోషం ఎదురు చూస్తుంటావో ఖచ్చితంగా ఆ సంతోషం నీకు వస్తుంది. ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరూ ఏం చేయలేరమ్మా. నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళని కుళ్ళుకొని నువ్వు ఎలా జీవించాలి అని మాత్రం ఆలోచించుకో. నిన్నే చూసి వాళ్ళు నిదర్శనంగా తీసుకోవాలి. నీకు చిక్కులు తెచ్చే విషయాలు, బాధ పెట్టే విషయాలు ఇక అస్సలు కలిగవు. ఈ అమ్మ మీద నువ్వు పెట్టిన నమ్మకానికి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను. నీవు కోరికిన సంతోషం నీకు అందిస్తాను. నిన్ను ఎలాంటి ఆపద రాకుండా చూస్తాను. నిన్ను ఆనందంగా ఉంచుతానమ్మా. అది నా బాధ్యత. ఇక మీద అంతా నీకు శుభంగానే ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారమయంగా మారుతుంది. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఇక ఏ యొక్క ఆందోళన అవసరం లేదు. ఈ తల్లి నీ జీవితంలో అడుగుపెట్టాక ఇక నీకు ఎలాంటి ఆపద రాదు తల్లి. ఈ అమ్మ ఉండగా నీకు భయం కూడా లేదు. నిశ్చింతగా ఉండు, నిర్భయంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీకు ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.